పక్కన ఒక పోస్టర్ కనిపిస్తుంది. చాలా క్లుప్తంగా అసలు మనిషి మైండ్ యొక్క కంప్లీట్ స్వరూపాన్ని, స్వభావాన్ని హ్మ్, చెప్తున్న పోస్టర్ అది. 2 వర్డ్స్ ఉన్నాయి దాని మీద. ఒకటి మైండ్‌ఫుల్, రెండోది మైండ్‌ఫుల్. 2 పదాలు ఇది పన్ వర్డ్స్ లాగా. మనకి చైల్డ్, చైల్డిష్, ఇన్‌స్పైర్డ్, ఇన్‌స్టిపిడ్ అని ఇట్లా పదాలుంటాయి. అంటే కొంచెం ట్విస్టింగ్ వర్డ్స్ లాగుంటాయి. మైండ్‌ఫుల్, మైండ్‌ఫుల్. మైండ్‌ఫుల్‌లోనేమో MINDFULL అనుంది. రెండవది MINDFUL అనుంది. 2 చదవడానికి సేమ్. నేను మొట్టమొదటిసారి ఈ మైండ్‌ఫుల్ అనే పదాన్ని, అంటే FUL 7 అక్షరాల పదం, నేను విపశ్యనా సెంటర్కి వెళ్ళినప్పుడు భోజనం చేస్తున్నప్పుడు అక్కడ ఒక స్టేట్మెంట్ రాసింది. ఫస్ట్ టైం నా జీవితంలో ఆ పదం విన్నా నేను. ఈట్ మైండ్‌ఫుల్లీ అని ఉంది. నేను కొంచెం ఆలోచించిన. అక్కడ మాట్లాడొద్దు కాబట్టి నేను ఎవరిని అడగలే. దాని విశ్లేషణ కూడా లేదు. తర్వాతి రోజుల్లో నాకు చాలా విషయాలు తెలిసినాయి. అంటే మైండ్‌ఫుల్ అండ్ మైండ్‌ఫుల్ మన జీవితాన్ని నిర్ణయించే 2 పదాలు ఇవి. వాటి అర్థం, వాటి ప్రభావం మన జీవితం మీద కంప్లీట్గా వేరు వేరు. వినడానికి ఒకటే ఉన్నాయి, కానీ 2 ఒకటి కావు. ఈ మైండ్‌ఫుల్ అనేది అంటున్నామో MINDFULL అంటే మైండ్ అంతా చెత్త నిండిపోయింది. దానివల్ల అలసట, ఒత్తిడి, ఆందోళన ఇట్లా. అది మైండ్‌ఫుల్‌నెస్ అనుకో, ప్రశాంతత, హాయి, ఇంటెలిజెన్స్ ఇవి. సో ఇప్పుడు ఈ మైండ్‌ఫుల్ అండ్ మైండ్‌ఫుల్, నేను మైండ్‌ఫుల్‌ని మైండ్‌ఫుల్ అంట. తద్వారా ఈజీగా మీరు గుర్తించవచ్చు. సో మైండ్‌ఫుల్, మైండ్‌ఫుల్ ఈ రెంటికి తేడా ఒక్కటి. మైండ్‌ఫుల్ అంటే మైండ్‌లో చెత్త నిండిపోయి ఉండడం, మన డస్ట్‌బిన్. మైండ్‌ఫుల్ అంటే ఆ చెత్తని చూడడం. ఉదాహరణకి మనకి షాపింగ్ మాల్స్‌లో మైండ్ యువర్ స్టెప్ అని ఉంటుంది. అంటే చూడు, ఎదురుగా ఏదో అవాంతరం ఉంది, గమనించు అని చెప్తున్నారు. దానివల్ల నీకు ప్రమాదం తప్పిపోతుంది. సో ఈ పోస్టర్లో అంత గజిబిజిగా గీతలు కనిపిస్తున్నాయి, చూశారా? అంత మైండ్ ఫుల్ అనే చోట ఫుల్ గజిబిజి గజిబిజి గీత అదే. కానీ అదే గీత మైండ్‌ఫుల్ అయ్యేసరికి ఒక హార్మోని వచ్చింది, ఒక ప్రవాహం వచ్చింది కదా. ఇది నిజము. ఒక పిచ్చివాడు పెయింటింగ్ వేయచ్చు, తెలిసినవాడు పెయింటింగ్ వేయచ్చు. కంప్యూటర్లో ఉన్న వైర్లన్నీ బయటకు పెడితే మనకి ఇట్లనే ఉంటుంది. తెలిసినవాడు దాంట్లో హార్మోనిని తీసుకొస్తాడు. ఒక పిచ్చివాడు లేకపోతే ఒక మూర్ఖుడు మంచి దాన్ని చెడగొడతాడు, బికాజ్ మైండ్‌ఫుల్ ఆలోచనల వల్ల. ఒక మైండ్‌ఫుల్ పర్సన్ ఎలాంటి సందర్భంలో అయినా కొద్ది రోజుల్లో అతను ఒక ఆర్డర్ తీసుకొస్తాడు. చాలా 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 ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. మైండ్‌ఫుల్ అంటే ఫుల్ ఆఫ్ మైండ్ అని. అంటే ఎవడో అన్న మాటలు, పనికిరాని సమాచారము, థర్డ్ పార్టీ కంటెంటు, ఆ తర్వాత మనకి ఎవడో పెట్టిన మెసేజు, ఎవడో తిట్టిన మెసేజు, తర్వాత దేశంలో ఎక్కడేదో జరిగితే మనకే సంబంధం లేకపోయినా మనం మాట్లాడడము, ప్రతి దాని గురించి వ్యాఖ్య చేయడము, పర్సనల్గా తీసుకోవడము, ఇదంతా కలిపి ఇన్ఫర్మేషన్ వేస్తూ పోతున్నాం. జస్ట్ ఇమాజిన్ యువర్ మైండ్ యాజ్ ఎ డస్ట్బిన్. దాంట్లో వేస్తూ పోతున్నాం. సో మైండ్‌ఫుల్ అంటే చెత్త నింపుతా పోతా ఉన్నాం. మైండ్‌ఫుల్. మరి మైండ్‌ఫుల్ అంటే ఏంది? మొట్టమొదటిసారి నీ మనసులో ఏం వెయ్యాలో ఎరుకలో ఉన్నావు. ఇప్పుడు జంక్ ఫుడ్ తినేవాడు పొట్టను ఫుల్ చేస్తాడు. ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్నవాడు పొట్టలో ఏం వేయాలి అనే దాని పట్ల మైండ్‌ఫుల్గా ఉంటాడు. చాలా తేడా ఉంది. చాలా చాలా తేడా ఉంది. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం, మన మైండ్ అంటే ఏమిటి? ఒక కంప్యూటర్. ప్రపంచంలో ఇప్పుడున్న కంప్యూటర్స్ అన్నిటికంటే చాలా మిస్టీరియస్ కంప్యూటర్. కంప్యూటర్లో ఒక 100 ప్రోగ్రామ్స్ ఓపెన్ చేస్తే కంప్యూటర్ స్లో అయిపోతుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ద మైండ్. సో ఎక్కువ విషయాలు నువ్వు బ్యాక్ ఎండ్లో రన్ అవుతున్నాయి అనుకో, నువ్వు దేన్ని అడ్రస్ చేయలేవు. తద్వారా అన్ని పనులు కుంటుపడిపోతాయి. ఇది తెలిసిన విషయమే, నేను చెప్పేది ఏ కొత్త విషయం కాదు. బట్ ఇవన్నీ రిమైండర్స్. ఇప్పుడు నేను చెప్పే పోస్టర్స్ అన్నీ దే ఆర్ ఆల్ రిమైండర్స్. ఈ పోస్టర్ కూడా నాకు ఒక యూట్యూబ్ మిత్రుడే పంపించి దీని మీద మీరు మాట్లాడండి అంటే మైండ్‌ఫుల్గా మాట్లాడుతున్నాను. సో
ఒక ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుపోతావా? దాంట్లో ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఒడ్డున నిలబడి చూస్తావా అన్నది నీ ఛాయిస్. ఇప్పుడు నేను ఈరోజు కూడా నా మనసులో కొందరున్నారు ఇప్పటికిప్పుడు మంచి జీవితాన్ని ఈ క్షణం నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరు అనవసరం. దే ఆర్ డెస్ట్రాయింగ్ దేర్ ఓన్ లైఫ్. వాళ్ళ గురించి ఆలోచించి, వీళ్ళ గురించి ఆలోచించి, చాడీలు చెప్పుకొని, ఫ్రెండ్స్కు ఫోన్ చేసి బాధపడి, అట్లాంటి వాళ్ళకి నేను చెప్పాలనుకుంది ఒకటే, క్లోజ్డ్ మైండ్ అయిపోయింది. మనం చేయడానికి ఏమి లేదు. టాటా బాయ్ బాయ్ చెప్పి మనం పక్కెళ్ళిపోవాలి. మన గురించి ఏమైనా అనుకోని ఒక వ్యక్తి వెళ్ళిపోవాలి. మరి మనకు మెడిటేషన్లో లేకపోతే అవేర్నెస్ అనే కాంటెక్స్ట్లో లేకపోతే సాక్షి భావన అనే కాంటెక్స్లో ఈ మైండ్ఫుల్నెస్ అంటే ఏమిటి అంటే, ఫస్ట్ టైం యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్. ఇప్పుడు ఒక స్టార్ హోటల్ ఉంది, ఒక మ్యూజియం ఉంది, అక్కడ వస్తువులు మైండ్ఫుల్గా పెడతారు. అది మన గోడౌన్ ఉంది, అందులో ఫుల్గా వేస్తారు వస్తువులు, అది నిండిపోతుంది. సో నింపడం ముఖ్యం కాదు, వేటితో నింపుతున్నాం అన్నది చాలా ముఖ్యం. సో చాలామందికి మైండ్ఫుల్నెస్ అంటే ఒక అపోహ ఉంటుంది, ఆలోచన రాకుండా చేయాలేమో అని. అది 100% రాంగ్. వచ్చిన ఆలోచనలని నువ్వు చూస్తున్నావు, ఏది అవసరమో ఏది అవసరం లేదు అని సెగ్రిగేట్ చేస్తున్నావు. అక్కడి నుంచి నువ్వు ఏం చేస్తే ఈ జీవితంలో అశాంతి రాదో అది చేస్తున్నావు, ఏం మాట్లాడితే నీ మానవ సంబంధాలు బాగుంటాయో అది మాట్లాడుతున్నావు, ఎలా పని చేస్తే స్ట్రెస్ రాదో ఆ పని చేస్తున్నావు. అమేజింగ్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఇది నిర్ణయం తీసుకొని చేయాలి. సో మనకి ఒక ఓల్డ్ స్టోరీ ఉంటుంది కదా, నేను నిండిన కప్పులో టీ పోయలేమని. సో ఆల్రెడీ నీ మనసులో రకరకాల భావజాలాలు, నీ చుట్టూన్న 5 మంది గురించి 5 ఫిక్స్డ్ అభిప్రాయాలు, దేశం గురించి అభిప్రాయం, మతం గురించి అన్ని అభిప్రాయాలు నిండుకున్న తర్వాత ఈ మనసుకు ఏం పేరు పెట్టాలంటే డెడ్ మైండ్ లేదా మురిగిపోయిన మైండ్ అని పేరు పెట్టవచ్చు. అప్పుడు నువ్వు ఎవరి మాట వినవు, అసలు కొత్తది స్వీకరించే లక్షణమే ఉండదు. కొత్తది నేర్చుకోవాలన్నా, ఒక దాన్ని సరిగ్గా మనం ఆచరించాలన్నా మైండ్ఫుల్నెస్ అంటే యు ఆర్ బీయింగ్ వాచ్ఫుల్. చూస్తున్నావు ప్రశాంత్. ఒక డాక్టర్ బాడీని చెక్ చేసిన మైండ్ఫుల్గా చెక్ చేస్తాడు. అదే బాడీ కలిగి ఉన్న వ్యక్తి ఆందోళన పడుతున్నాడు. అంతా అక్కడక్కడే ఉంది కదా, గమనించండి ఒకసారి. సో మన జీవితంలో మనకున్న చాలా సమస్యల కారణం సమస్యలు కాదు, వాటి పట్ల మన వైఖరి అని. దీనికి ఒక చిన్న చెప్తారు. అదేంటంటే, ఓ కోతికి ఇట్లా ఇటుపక్క ఒక పండు పెడతారు, ఇటు పండు. ఇప్పుడు కోతి ఏం చేస్తుంది, ఈ చెయ్యిని తీసుకుపోయి ఆ పండు కోసం పెడుతుంది ఇట్లా. తర్వాత ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇది పండు అనుకుందాం, గమనించండి. ఇప్పుడు కోతికి పండు కావాలి అంటే మనిషికి ఉన్న కోరికలు ఇవి. దాన్ని పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ పండుని లాగుతుంది, ఇప్పుడు చేయి వస్తలేదు. ఇప్పుడు అందరు చెప్తున్నారు కోతికి ఇది వదిలేస్తే చేయి బయటకు వస్తుంది, కానీ వాడు వదిలిపెట్టాడు, దాన్ని పట్టుకునే ఉన్నాడు వాడు. సో ఇప్పుడు మైండ్ఫుల్ అంటే రకరకాల ఆలోచనలు నువ్వు పట్టుకుని ఉన్నావు. నువ్వు ఎంత లాక్కున్నా పెక్కున్నా రాదు ఇది. ఇది వస్తువు కాబట్టి ఇరిగిపోతుందేమో, బట్ మైండ్ అట్లా కాదు కదా, ఇన్విజిబుల్ అది. సో ఆలోచనల సుడిగుండల్లో చిక్కుకున్న వాళ్ళు, పనికిరాని ఆలోచనలు చేస్తున్న వాళ్ళు, పరచింతన నిరంతరం చేస్తున్న వాళ్ళు, ఒక వ్యక్తిని నాశనం చేయాలని భావిస్తున్న వాళ్ళు, నేను ఏదైనా అందరికంటే బాగుంటాను అని అహంకారంగా ఆలోచిస్తున్న వాళ్ళు, ఒకటిది లాక్కోవాలని ఆలోచిస్తున్నవాడు, అంతా ఈ బ్యాచ్ అది. మరి రమణ మహర్షి ఎవరు? ఇది అవసరం లేదని తెలుసుకొని ఇది హాయిగా వెళ్ళి వస్తాడు. ఒకవేళ అక్కడ ఉన్నా కూడా దాన్ని టచ్ కూడా చేయడు, వెళ్ళి వస్తాడు. ఇట్లాంటి వాడు ఎక్కడికి పారిపోయిన అవసరం లేదు. సో మనకి సైన్స్ కూడా అదే చెప్తుంది. ఇప్పుడు నువ్వు స్టిల్గా ఉండి విషయాన్ని విషయంగా, సమస్యని సమస్యగా గుర్తిస్తే నీకు ఒత్తిడి, ఆందోళన ఉండదని కూడా చెప్తుంది. ఈ మధ్య గరికపాటి నరసింహారావు గారు ఒక మాట చెప్పారు, వెరీ ప్రొఫౌండ్. అంటే అది ఆయన అనుభవిస్తున్నారో లేదో మనకు తెలియదు, కానీ చెప్పిన స్టేట్మెంట్ చాలా బాగుంది. ఏమిటి, చిన్నవాడు కానీ, పెద్దవాడు కానీ, ముసలివాడు కానీ, చనిపోయేవాడు కానీ, ఎవరైనా వాళ్ళ జీవితంలో ఆందోళన ఉంది అంటే ఒకే ఒక్క కారణం. ఏమిటది? నువ్వు ఉన్న స్థితిని అంగీకరించకపోవడమే అని చెప్పాడు. ఈ విషయం నాకు తెలిసి 2009 నుంచి చెప్తున్నాను. ఉన్న స్థితిని అంగీకరించు. రీసెంట్గా ఒక ఐ థింక్ 6-7 months క్రితం ఈవెంట్కి వెళ్తున్నాం. ఎక్కడో కూర్చుంటే ముడ్డికి బురదలాగా అంటింది. నాతో పాటు ఉన్నారు. అరే ఇప్పుడు వేరే ప్యాంటు కూడా లేదు, ఎట్లా నేను చెప్పాను.
ఉన్నది నేను అంగీకరిస్తున్నాను. వాళ్ళు నా పర్ఫార్మెన్స్ చూడడానికి వస్తారు, నా ముడ్డి కంటే బురద కాదు. మరి ఈవెంట్ మేనేజర్ ఏమంటాడు? నేనే చెప్తాను వెళ్ళి. ఏముంది అందులో? అందరికి నా గురించి స్పష్టంగా తెలుసు. ఈవెంట్ చేశాను, వచ్చేసాను అనుకుంటే నువ్వు ఆందోళన పడవచ్చు, ఆ బురదను తిట్టొచ్చు, అనవసరంగా కూర్చొని నీ లైఫ్ అంతా గందరగోళం అయిపోతుంది. అసలు ఈ మనసు అనే మీ మనసులో ఏముంది? నేను ఎన్నోసార్లు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను, దయచేసి ఆ ఎగ్జాంపుల్ని సీరియస్గా తీసుకోండి. ఇది నేను ఇప్పుడు ఇంక ఇట్లా చెప్తున్నప్పుడు సలహా అనుకో, సూచన మాత్రమే. ఎవరు ఎట్లా జీవించాలనుకున్నారో వాళ్ళు అలాగే జీవించాలి. రియలైజేషన్ వచ్చినప్పుడే వస్తుంది. వండి పెట్టినంత మాత్రం ఆకలి కాదు, ఆకలినప్పుడే ఫుడ్ వెతుకుతారు, అది కామన్. అది నిజంగా ప్రశాంతంగా ఉండాలనుకునే వాడికి నా మాటలు సరిగ్గా వినిపిస్తాయి, మిగతా వాళ్ళకి టాక్ బాగుందని, బాగా మాట్లాడుతారు కుర్రాడా అట్లా అనుకుంటారు అంతే. అదేంటంటే ఇప్పుడు నా చుట్టూ ఏవైతే వస్తువులు ఉన్నాయో అదే నా మనసు. నీ మనసులో ఉన్నవి ముఖ్యంగా 4. ఒకటి మనుషుల గురించి ఆలోచనలు, వస్తువుల గురించి ఆలోచనలు, అంటే నా అనుకున్న. మూడవది నా అనుకున్న ఆదర్శాలు, సిద్ధాంతాలతో పాటు ఇవన్నీ లేకుండా నేను ఇది అని అనుకున్న నీ సెల్ఫ్ క్యారెక్టర్ థాట్ అది ఉంటుంది. ఈ 4 కలిసి నువ్వు. ఈ 3 పడిపోయినా ఈ 4వది పడిపోదు. దీనికి అహంకారం అని పేరు. ఇది పడిపోతే అప్పుడు ఈ 3 పట్టుకున్న ఏమీ కాదు. అందుకని చివరిగా మీరు ఒక నిర్ణయం తీసుకోండి. తక్కువసేపు ఆలోచించి స్పష్టమైన నిర్ణయం తీసుకొని దాని ద్వారా వచ్చే అన్ని ఫలితాలను అంగీకరించగలిగితే ఆధ్యాత్మికత యొక్క ఒకానొక కోర్ అది. అన్నీ ఉండి పీస్ లేకపోతే ఓకేనా? పీస్ కోసం ఏదైనా వదిలేసుకుంటారా? పీస్ కోసం వదిలే ఉద్దేశం లేకపోతే పీస్ఫుల్గా దాన్ని మీ లైఫ్ తీసుకోగలరా? ఇది క్వశ్చన్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో డోంట్ బీ ద మైండ్ లుకింగ్. నీవు మైండ్ని గమనించేవాడిగా జీవించు. శరీరాన్ని గమనించు. చేయి కదిలిస్తూ చేయి ఊపుతున్నా, నాకు ఊగుతున్న చేయిని నేను చూస్తున్నాను అన్నది కూడా ఒక స్థితి ఉంది. ఇంకోటి, అతిగా తర్కించేవాడికి సత్యం చిక్కదు. సో మైండ్ ఫుల్ అంటే మనం అలసటలోకి ఎంటర్ అవుతున్నాం, స్ట్రెస్లోకి ఎంటర్ అవుతున్నాం, కోపాలు వీటిలో ఎంటర్ అవుతున్నాం. మైండ్ ఫుల్ అంటే అది ఒక మేల్కొల్పు. సో యూ కెన్ బీ మైండ్ఫుల్ ఆఫ్ హోల్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. అంటే నువ్వు మైండ్ఫుల్గా నీ శరీరాన్ని కూడా చూడొచ్చు, యాక్చువల్గా చూడొచ్చు, నమ్మబుద్ధి కాదు, చూడొచ్చు. సరేనా? సో ఈ విషయం ఆలోచించి, ఇది ఈ పోస్టర్ పంపిన ఫ్రెండ్కి ఇక్కడి నుంచి పాదాభివందనం. మీరు కూడా ఏదన్నా ఒక మంచి పోస్టర్ చూస్తే నాకు షేర్ చేయండి వాట్సాప్లో. క్వాలిటీ గిల్టీ అంత ఇంపార్టెంట్ కాదు. ఆ తర్వాత ఊరికే ఎక్కడో చోట మేల్కొల్పు వస్తుంది. చెప్పగా హఠాత్తుగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు చేసినా నా మొదటి టాక్ లాగే చేస్తాను, నాకు సంఖ్య మీద ఆసక్తి లేదు. రెండోది, నా పని ఏదో నేను చూసుకుంటున్నాను, నా వల్ల పెద్ద నష్టం లేదు ఎవరికి అని తెలుసుకొని నేను హాయిగా ఉన్నాను. లాభం లేకపోయినా. నిర్వాణ శతకం పూర్తయింది. రేపు డేట్ చెప్తాను, ఓకేనా? తర్వాత ఆర్ట్ ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియో పెడుతున్నా. త్వరలో దశాంశం అనే కాన్సెప్ట్లో ప్రతి 10 రోజులకు ఒకసారి ఇద్దరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ కలుసుకోవడం నా ఆలోచన. ఎక్స్క్లూజివ్గా ఒక 2.5 hours ఆర్ట్ మాత్రమే. తక్కువ మాటలతో మనం అందరం ఆర్ట్ని పర్సీవ్ చేస్తాం. దానికి కొన్ని చిన్న ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు అక్కడికి రావాలి. అలాగని కండిషన్స్ కాదు. అది ఇప్పుడు ఉదాహరణకు తినాలంటే కంచం ఎట్లా కావాలో, నీళ్ళు ఎట్లా కావాలో అటువంటి లిస్ట్ అది. అవి రూల్స్ కావు, ఫండమెంటల్స్. సరేనా? ఉన్న చోటే హాయిగా ఉండండి. తక్కువ క్షణాల్లో గొడవ నుంచి బయటపడండి. గొడవైన తర్వాత కూడా ఒక వ్యక్తి గురించి ద్వేషము, కుట్రలు, కుతంత్రాలు అక్కర్లేదు. పక్కవారి సానుభూతి ఆశించకండి, బలహీనత అది. మీ పని మీరు చూసుకోండి. రోజు ఎంతో కొంత డబ్బు ఎర్న్ చేయడానికి ప్రయత్నం చేయండి, నాతో సహా. ఎంత డబ్బు వచ్చినా రోజు 1000 రూపాయలు సంపాదించాలని ఆలోచించండి. వచ్చిన డబ్బుని వ్యామోహాల కోసం ఖర్చు చేయొద్దు.
డబ్బు దేనికైనా ఉపయోగపడుతుంది. అది ఇంట్లో ఉన్న ఒక ఎక్సా బ్లేడ్ లాగా. వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ వీ కెన్ యూజ్ ఇట్. డబ్బు ఉంది కదా అని బంగారం ముద్దిగేసుకోవడం, అది మళ్ళీ వ్యామోహం కిందికి, అంటే షో ఆఫ్ కిందికి వస్తుంది. అడవిలో కొన్ని లక్షల చెట్లు ఉంటాయి, నీకు కావలసిన ఒక కాయ తెంపుకున్నట్టు ₹1,00,000 ఉంది, అందులో కావలసిన ₹50 ఉపయోగించుకోవడమే నువ్వు చేయవలసింది. అది అర్థమైన వాడికి డబ్బు రావాలి, లేకపోతే ఆ డబ్బు మిస్యూజ్ అవుతుంది, మెల్లగా పతనావస్థ వస్తుంది. రోజులో అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ బీ సైలెంట్. డోంట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్. అన్ని దిక్కులా చూడండి. దేని గురించి ప్రత్యేకమైన ఆలోచన చేయకూడదు. మీరు ఎప్పుడన్నా మీది కాని ఊర్లో మీరు కూర్చున్నప్పుడు ఇలా చేస్తారు. అన్నింటిని చూస్తారు కానీ ఏది మనసుకు తీసుకోరు. అదే మీ ఊరికి రాగానే అది మా ఇల్లు, ఆ గల్లి ఉందా, ఆ చివరిలో ఉన్నది మా ఇల్లు, ఇవన్నీ వస్తుంది. ఒక్కసారి మీ ఊరు వెళ్ళిందా నీకు సంబంధం లేనట్టు ఉండి చూడు, అప్పుడు స్వయం సత్యమే నీవు. రీసారస్ వాయిస్.